హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమాటా, ఆనియన్, ఎర్రకారం ఇవి వేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సింపుల్ రెసిపీ. పండు మిరపండ్ల పేస్ట్ ఉంటే సరిపోతుందండి. నేను ఈ టమాటా, ఉల్లిగడ్డలు వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇట్లా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక 2 పావుల దాకా నూనె వేసుకున్నాను నేను. తర్వాత పోపు దినుసులు, తర్వాత పండు మిరపండ్ల పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఇది బాగా గోలాలి. గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత పసుపు వేసుకుంటున్నా. టేస్ట్ బాగుంటుందండి. ఇది ఒక వెరైటీ. కరివేపాకు, మెంతి, పుదీనా ఇందులో నేను తాలింపులోనే వేసుకోవాలి. ఇవన్నీ ఆకులన్నీ పచ్చివాసన పోయేదాకా గోలాలి. గోలిన తర్వాత ఈ టమాటా ప్యూరీ వేసి వాటర్ వేయద్దు ఇప్పుడే. బాగా మొత్తం ఇది ఆయిల్ మీదికి వచ్చేదాకా కొంచెం మగ్గనియండి. ఇట్లా మగ్గాలి. ఇది గ్యాస్ సిమ్లో పెట్టి ఉంచితే మగ్గుతుందండి తొందరనే. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్ ఇట్లా కొంచెం చాక్తో పెట్టుకోండి. కాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది కదండి. రుచికి సరిపడా సాల్ట్. నేను పండు మిరపండ్లది పేస్ట్ బాగా కారం ఉందండి మాది, అందుకే నేను కారం వేయట్లేదు. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకోండి. అంతే అండి, కర్రీ రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.